కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్ లో దసరా దరిల్లే ఆఫర్లు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. గంటకు తీసే లక్కీ డ్రాలో 2 వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం. వాహిని షాపింగ్ మాల్, ఉస్మాన్పుర, కరీంనగర్. ఈ రోజు మనం బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటున్నారు అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు కరీంనగర్ లో ఉన్న చైతన్యపురిలో ఉన్న మహాశక్తి టెంపుల్ లో ఉన్నాం. మహాశక్తి టెంపుల్లో ఇక్కడ కేవలం దాండేనే కాకుండా బతుకమ్మ కూడా బాగా జరుగుతుంది. సంబరాలు ఎలా ఉన్నాయి ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు బతుకమ్మ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆ విషయాలు కూడా చూసుకుందాం. డెకరేషన్ చూసుకున్నట్టే చాలా అద్భుతమైన డెకరేషన్ కూడా ఇక్కడ చేశారు. దీంతో పాటు వాళ్ళు ఆడుకోవడానికి ఆ దాండే ఏదైతే దాండే ఆడుతున్న ఆ గ్రౌండ్ లోనే బతుకమ్మ ఆడుకోవడానికి ఆ ప్లేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ చూడొచ్చు. అదే విధంగా స్క్రీన్లు అనేటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ ఆడుతున్నప్పుడు చూడడానికి ఇబ్బంది పడుతున్నారు, బయట వాళ్ళు ఉంటారు, చూడాలి అని వచ్చే వాళ్ళు, ఉత్సాహంగా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కనిపించే విధంగా ఇక్కడ స్క్రీన్లు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలా వైభవంగా మంచి పకడ్బందీతో చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి పదండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్కండే నగర్ లో చాలా మంది యువతులు అదేవిధంగా మహిళలు అందరూ కలిసి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఎలా జరుపుకుంటారు ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాం. మీ పేరు? సంజన. సంజన. హాయ్ సంజన, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా జరుపుకుంటారు మీ కాలనీలో? మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే మంచి అందరం కలిసి జరుపుకుంటాం. మా కాలనీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ అందరు వచ్చి మంచిగా జరుపుకుంటాం. ఇక్కడే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్లీగా అందరం కలిసి. నీకు అంటే ఫ్రెండ్స్ వచ్చారా నీ ఆడడానికి? మా ఫ్రెండ్స్ వచ్చిర్రు, మా ఫ్యామిలీ వాళ్ళు అందరు వచ్చిర్రు ఆడడానికి. ఎన్ని డేస్ ఆడతారు ఇక్కడ? 9 days ఆడతారు. రోజు వచ్చి ఆడతారా? బతుకమ్మల పాటలు నేర్చుకున్నావా? లేదు, రాదు. నేర్చుకుంటున్నావు. ఓకే. మీ బంధువులు వచ్చిండ్రా? వాళ్ళతో ఆడటం వల్ల జరిగిందా? వచ్చిర్రు. రెగ్యులర్ గా అంటే ఇప్పటి వరకు నువ్వు ఆడిందా? నీకు ది బెస్ట్ బతుకమ్మ ఏది గుర్తుంది చెప్పు. ఎవ్రీ ఇయర్ మంచిగా ఆడతాం అందరం కలిసి. అన్ని పండుగల్లో నీకు ఏది ఇష్టం? బతుకమ్మ. ఎందుకు? బాగా రెడీ అవుతావన్నా? అట్లేం లేదు, లైక్ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడతాం కదా. ఓకే, రైట్. ఒకసారి అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. నేను మీ సంజన. సంజన చెప్పింది కదా, అందరికి మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సంజన, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఇప్పుడు మనం మార్కండేయ నగర్ నుండి ఇక్కడికి మనం డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అందరు కలిసి ఇక్కడ ఈ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఎక్కడెక్కడ గల్లీల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ అనేది ఆడటం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు ఇక్కడ దుర్గాదేవిని కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఆడడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ సాగనంపు అనేది జరుగుతూ ఉంటది. సో వీళ్ళు ఆడపడుచులందరూ ఆడేది మీరు చూస్తున్నారు కదా, ఎంత వైభవంగా కోలాహలంగా ఆడుతున్నారు. మీరు అందరూ చూడొచ్చు ఎంత ట్రెడిషనల్ గా, ఎంత సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి వచ్చి వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ రకరకాల బతుకమ్మలు పేర్చడం అనేది, ఆ బతుకమ్మలు కూడా వెరైటీ బతుకమ్మలు అనేది ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాం. ప్రతి కూడా పువ్వులతోటి పేర్చి, పువ్వులతోటి అద్భుతంగా పూజించే పండుగ ఇది. పువ్వుల్ని పూజించే పండుగ ఇది. సో ఇంత మంచి పండుగను అసలు మనం మిస్ చేసుకోవద్దు. ఇంత చూసారు కదా ఎంత ఆనందంగా, ఎంత కోలాహలంగా ఆడుతున్నారో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ. సో మొత్తానికైతే వైభవంగా ఇక్కడ మన కరీంనగర్ లో బతుకమ్మ ఉత్సవాలు జరిగిపోతున్నాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి ఇక్కడికి ఆడపడుచులందరూ వాళ్ళ ఉన్న బతుకమ్మలతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మను సాగనంపే కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా కరీంనగర్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ డ్యామ్ లోనే సాగనంపే కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సాగనంపే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూడొచ్చు. ఇక్కడ చివరి దాకా వెళ్లకుండా ఉండడానికి అక్కడ కూడా బార్కెట్లు లాంటి చిన్నవి కట్టలతో అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ బతుకమ్మలను సాగనంపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కాబట్టి అందరూ ఈ రోజు సాంప్రదాయబద్ధంగా తయారై ఇక్కడికి రావడం జరుగుతుంది. బతుకమ్మను సాగనంపే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు చాలా మంది ఇందులో గౌరమ్మను ఆరగింపన చేసి ఇక్కడికి సాగనంపే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటది. చింటూ
చిట్టుదా ఇక్కడ డ్యామ్ లో మొత్తానికైతే చివరిగా సాగనంపే కార్యక్రమం, ఆరగింపు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ డ్యామ్ పైన మొత్తం కట్ట పైన 4 ప్లేసులు 5 ప్లేసుల్లో మనకి ఇక్కడ సాగనంపే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఎవరైతే గౌరమ్మను పూజించి ఇక్కడ దాకా తీసుకొచ్చిందో వాళ్ళని ఈ నీళ్ళల్లో వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఇక్కడ వేయడానికి కొన్ని ఏరియాస్ అనేవి కూడా ఉంటాయి. ఆ ఏరియాలను అక్కడికే వచ్చి అక్కడనే బతుకమ్మల్లో సాగనంపే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికైతే ఒక డ్యామ్ దగ్గరకు వచ్చే మొత్తం దాదాపుగా కరీంనగర్ లో ఉన్నవన్నీ ఇక్కడ ఎక్కువ శాతం డ్యామ్ పైనే వేయడానికి వస్తూ ఉంటారు అన్నమాట. సో దానికి కూడా కార్యక్రమం కింద అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా, ఇంటి నుంచి తీసుకొచ్చిన వాళ్ళ ఏరియా నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కింద పెట్టి ఒకసారి మళ్ళీ ఆడుతూ ఉంటారు. లాస్ట్ లో ఒకసారి ఆడి ఆ తర్వాత తీసుకొచ్చి సాగనంపుతారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదైతే గౌరమ్మను తీసుకొచ్చారో ఆ గౌరమ్మను తీసుకొచ్చిన తర్వాత వాటిని పసుపు బొట్లుగా పెట్టుకోవడం జరుగుతుంది. ముత్తైదులుగా భావించి పసుపు బొట్లు పెట్టుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా లాస్ట్గా చివరికి ఏముంటుంది, ఏవైతే సత్తుపిన్లు అంటామో వాటిని తీసుకొచ్చిన సత్తుపిన్లను కూడా ఇక్కడ అందరికీ ఒకరి తర్వాత ఒకరు పంచుకోవడం, ఒకరికొకరు ఇచ్చుకోవడం అంటే ఈ సాంప్రదాయం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు వెనకాల వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో. ఇప్పుడు మన డాయర్ దగ్గర ఇంకో ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ కూడా ఈ కట్టరాంపూర్ కు సంబంధించిన వాళ్ళు, అదే విధంగా అంబేద్కర్ స్టేడియం కు ఈ సైడ్ లో ఉండే వాళ్ళు, మమతా థియేటర్ సైడ్ గానీ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళు రావడానికి ఇది బాగా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఏర్పాట్లు అనేది చేశారు. అంటే నైట్ ఎంత వరకు అయినా కానీ ఆడుకొని అదే విధంగా పాడుకుంటూ ఉత్సాహంగా నైట్ దాకా రాత్రి దాకా ఆడుతూ పాడుతూ ఉండడానికి ఈ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ అందరు కూడా కోలాహలంగా ఆడటం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చాలా ఏరియాలు అంటే ఇక్కడే డ్యామ్ కింద ఎవరెవరు వాళ్ళ ఏరియాకు దగ్గర ఉండే వాళ్ళందరికీ ఒక్కొక్క ప్లేస్ అనేది ఏర్పాటు చేయడం అనేది అక్కడికి వచ్చి ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి బతుకమ్మను సాగనంపే కార్యక్రమం అనేది ఇక్కడ నుండి చేయడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికైతే ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా మంది ఆడపడుచులు వస్తూనే ఉన్నారు. ఈ తతంగా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది, నైట్ దాకా ఇలా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఊరేగింపుగా వచ్చి వాళ్ళ బతుకమ్మతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ప్రత్యేకించి గౌరమ్మను విచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తానికైతే ఇది ఈ రోజు మనం జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ. అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఆడపడుచులు అందరూ కూడా చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓపికతో ఆడుతూ ఉన్నారు. ఈసారి కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ఈసారి ఎక్కువ శాతం సాంప్రదాయంగా ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాగే ఆడాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, రకరకాల బతుకమ్మలు రకరకాల పూజలతో ఊరేగింపుతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎంత బాగా పూజించుకుంటున్నారో మీరు కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఎంత బాగా సాగనంపుతారో ఆ విషయం కూడా మీరు చూసారు. కెమెరామెన్ చింటూతో ఆయుష్ రామ్, సుమన్ టీవీ, కరీంనగర్.